హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో నేను ఇప్పుడు ప్రెజెంట్ నా ప్రెగ్నెన్సీ యొక్క ఎన్‌టీ స్కాన్ రిపోర్ట్‌నైతే మీకు వివరిస్తాను. ఎన్‌టీ స్కాన్‌లో ఇటువంటి వర్డ్స్ వస్తే మీరైతే అసలేమి కంగారు పడవలసిన అవసరం లేదండి. ఇదొచ్చేసి నా 6థ్ ప్రెగ్నెన్సీ యొక్క ఎన్‌టీ స్కాన్ అండి. ఇక్కడ మనము నా ఎన్‌టీ స్కాన్ రిపోర్ట్‌నైతే చూద్దాం. ఇక్కడ యూట్రస్ వచ్చేసి యాంటీవర్టెడ్ అని అయితే వచ్చిందండి. యాంటీవర్టెడ్ అంటే కొంచెం ఎదురుకు తిరిగింది అని మీనింగ్ అయితే ఉందండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు బల్కీ ఇన్ సైజ్ అని ఉంది. ఇది కూడా 2 టైమ్స్ కన్నా ఎక్కువ అబార్షన్ అయిన వాళ్ళకి గర్భాశయం అనేది కొంచెము మందంగా తయారవుతుంది. అలా ఉన్న మనకి రిపోర్ట్‌లో ఈ విధంగా వచ్చినా కూడా టెన్షన్ పడాల్సిన అయితే అవసరం లేదు. నా ఫస్ట్ బేబీ టైమ్‌లో ఇలాంటి వర్డ్స్ అయితే లేవండి. మిగతా అన్నీ అయితే ఈ 2 వర్డ్స్ కాకుండా మిగతా అంతా సేమ్ అయితే ఉంది. షోస్ యాజ్ ఎ జెస్టేషనల్ సాక్ అని ఇచ్చారు. జెస్టేషనల్ సాక్ అనేది కనిపిస్తుందనేసి ఇక్కడ. నెక్స్ట్ ఫీటల్ నోడ్ ఈజ్ సీన్. ఫీటల్ నోడ్ కూడా కనిపిస్తుందని ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఫీటల్ హార్ట్ రేట్ ఇచ్చారు. 168 బీపీఎం అయితే ఉంది. నెక్స్ట్ కొంతమందికి ప్లెజెంటా అనేది 3rd మంత్ వరకే డెవలప్ అయ్యి ఉంటుంది. యాంటీరియర్ గానీ, పోస్టీరియర్ గానీ ఈ విధంగా. కానీ నాకు ఈ రిపోర్ట్‌లో మాత్రము డెవలపింగ్ ఫండల్లీ అని ఇచ్చారు. ఇంకా డెవలప్ అవుతుందనేసి. నెక్స్ట్ సీఆర్ఎల్ చూసినట్లయితే 5.85 సెంటీమీటర్స్ అయితే ఉందండి. అంటే సీఆర్ఎల్ మీన్స్ బేబీ యొక్క లెంత్ అన్నమాట. నెక్స్ట్ జెస్టేషనల్ ఏజ్ వచ్చేసి 12 వీక్స్ అండ్ 3 డేస్ అని వచ్చింది. నెక్స్ట్ డెలివరీ ఎండ్ డేట్ అయితే నాకిక్కడ మార్చ్ 30, 2025 అంటే నెక్స్ట్ ఇయర్ మార్చ్ 30కి అయితే వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ సర్విక్స్ లెంత్ వచ్చేసి 3.87 సెంటీమీటర్స్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇంటర్నల్ ఆస్ క్లోజ్డ్ అనేది ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఓవరీస్‌ది కూడా మెన్షన్ చేశారు. నార్మల్ ఇన్ సైజ్ అనేసి. నెక్స్ట్ సాఫ్ట్ మార్కర్స్ అని ఇచ్చారు బేబీది. నాజల్ బోన్ ప్రెజెంట్ అని ఇచ్చారు. నాజల్ బోన్ అనేది ఉందనేసి. నెక్స్ట్ ఇక్కడ ఎన్‌టీ స్కాన్‌లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే అసలు నార్మల్ అండ్ మేజర్స్ వచ్చేసి 1.4 ఉంది. ఇది ఖచ్చితంగా కనిపించాలి. మనం 14 వీక్స్ తర్వాత కనుక ఎన్‌టీ స్కాన్ చేయించుకుంటే ఇదైతే అసలు కనిపించదు. ఖచ్చితంగా ఈ మేజర్ అనేది తెలియడానికి మనకి ఎన్‌టీ స్కాన్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలని చెప్తారు. నెక్స్ట్ ఇక్కడ ఇంప్రెషన్ చూసినట్లయితే ఏ సింగిల్ వైబుల్ ఇంట్రాయూట్రైన్ ఫీటస్ ఆఫ్ 12 వీక్స్ అండ్ 3 డేస్ అని ఇచ్చారు. సింగిల్ వైబుల్ అంటే తెలుసు కదండి, ఒక బేబీ ఉందనేసి మీనింగ్. ఇంకా ఫీటస్ ఏజ్ వచ్చేసి 12 వీక్స్ అండ్ 3 డేస్ అనేసి అయితే ఇక్కడ మనకి రిపోర్ట్‌లో వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే బేబీ స్కాన్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. స్మాల్‌గా కనిపిస్తూ ఉంటది. ఇక్కడ కూడా సేమ్ ఎండ్ డెలివరీ డేట్ మరియు ఎన్‌టీ మెజర్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు మనకి. చూసారు కదా, ఇది నా యొక్క ఎన్‌టీ స్కాన్ యొక్క రిపోర్ట్ అండి. ఈ ఎన్‌టీ స్కాన్‌లో ఇలాంటి వర్డ్స్ యాంటీవర్టెడ్, బల్కీ ఇలాంటి వర్డ్స్ వస్తే మాత్రం ఎట్లాంటి టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదండి. ప్రెగ్నెన్సీ జర్నీ అనేది లైఫ్‌లో 1 ఆర్ 2 టైమ్స్ మాత్రమే మనము ఫీల్ అయ్యేది. ఇలాంటి టెన్షన్స్ ఏం తీసుకోకుండా ప్రశాంతంగా ప్రెగ్నెన్సీ జర్నీని అయితే ఎంజాయ్ చేయాలి. ఓకే అండి, బాయ్.